సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాల్లో అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. 31 మెడికల్ క్యాంప్స్ని, 22 అంబులెన్సెస్ని, అంబులెన్సెస్లో కూడా 1+1 డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్డు మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్, సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5,000 మంది ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తారు. ఆ పార్కింగ్ ఏరియాస్ కూడా అరౌండ్ 52 పార్కింగ్ ఏరియాస్ పెట్టాం. అంటే వచ్చిన గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోరు. కానీ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ 40,000 మంది దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి 80,000 మంది దర్శనాలకి కొండ మీద కూడా ఏర్పాట్లు కూడా అన్నీ క్లియర్గా చేసుకున్నాం.